హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు వాక్కాయ పప్పు చేశానండి. చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది సీజన్ వారీగా తింటే చాలా మంచిదండి. ఇది రైస్లో వేసుకొని వేడివేడి అన్నంలో అలా పప్పు కలుపుకొని చక్కగా వడియాలు అప్పడాలతో నంచుకొని తింటే అసలు ఇంకా అన్నీ మర్చిపోవాల్సిందండి. ఏ కూర అవసరం లేదు. మరి తయారీ విధానం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కావాల్సిన పదార్థాలు: కందిపప్పు ఈ కప్పుతో 2 కప్పులు తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత సేమ్ అదే కప్పుతో వాక్కాయలు తీసుకొని గింజ తీసేసి పెట్టుకున్నానండి. 2 కప్పులు తీసుకోవాలి వాక్కాయ. ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు చిన్నవి ముక్కలు తరిగి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి, 2 టమాటాలండి ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత ఇది కొత్తిమీర కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలాగే తాలింపు దినుసులండి: మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇప్పునానండి. కుక్కర్ పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కందిపప్పుని ఉడకబెట్టేసుకుందామండి. ముందు తాలింపు తర్వాత పెట్టుకుందాం. అలాగే వాక్కాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కలిపి ఉడకపెట్టుకుందామండి. ముక్కలన్నీ నీళ్లు పోసుకోవాలండి. కొంచెం నీళ్ళు పోసుకొని పసుపు, కారం వేసేస్తున్నానండి. ఇది ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెడదాం. పప్పు విజిల్స్ వచ్చేసిందండి. మూత తీద్దాం. ఉడికిందండి పప్పు. ఇప్పుడు ఇందులో సరిపడా కల్లుప్పు వేస్తున్నానండి. ఇది కొంచెం బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం. పప్పు అంతా ఇదయ్యేలాగా స్టవ్ వెలిగించుకొని కొంచెం మరగనిద్దామండి. ఇందులో పులుపు ఏదంటే ఆకాయలో పులుపు సరిపోతుంది. మామూలుగా చింతపండు వేయాల్సిన అవసరం లేదు. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఈ వాక్కాయలో చాలా పోషకాలు ఉంటాయి కదా, కంపల్సరీ సీజన్ వారీగా తినాల్సిందేనండి ఈ వాక్కాయలు. కొంచెం నీళ్లు పోసుకుందామండి, మరీ ముద్దగా ఉంది. ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి, బబుల్స్ వచ్చే వరకు. పక్కన స్టవ్ మీద నాన్ స్టిక్ పెట్టుకున్నానండి. 2 గరిటెలు ఆయిల్ వేసాను. ముందుగా వెల్లుల్లి వేద్దాం. తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఇవి కొంచెం వేగనివ్వాలండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ తాలింపు ఉడుకుతున్న పప్పులో వేసేద్దాం. ఎంతో నోరూరించే కమ్మనైన వాక్కాయ పప్పు రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.